Many great people to all my salute రా. అందరూ మహానుభావులు అంటున్నాడు. హాయ్ అండి. కోతలోకనో కొత్తలోకనో తెలియదు కానీ సినిమా పేరు ఎలా ఉన్నా కూడా యాక్చువల్లీ సినిమా పేరు వచ్చేసి కోతలోక చాప్టర్ 1 చందు. సినిమా పేరు ఎలా ఉన్నా కూడా సినిమా మాత్రం హైలైట్ ఉందండి. నిన్నే చూడడం జరిగింది థియేటర్లో. సినిమా పడి ఆల్రెడీ 2 days అవుతుంది. కొద్దిగా వేరే పర్సనల్ పని వెళ్ళకపోయాను, కానీ నిన్న సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే పిచ్చిగా నచ్చింది నాకు. అండ్ ఇది ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి. సూపర్ ఉమెన్ లాగా అనమాట. తనకు కొన్ని శక్తులు ఉంటాయి. ఎందుకంటే సినిమా పడి 4 రోజులు అవుతుంది కాబట్టి చెప్పేయచ్చు, స్పాయిలర్ ఏం కాదు. తనకు కొంత శక్తులు ఉంటాయి. ఆ శక్తులతోటి ఎలా ప్రజలకు మేలు చేయాలి అనే ఒక మన ఫ్లాష్ బ్యాక్లో ఒక చిన్న కథని ఏర్పరచుకొని ఆ కథ నుంచి మొత్తం స్క్రిప్ట్ని డెవలప్ చేసుకుంటూ డైరెక్టర్ గారు బాగానే గట్టిగానే ప్లాన్ చేశాడు. సినిమా ఎంత 30 కోట్లు 40 కోట్లలో సినిమా తీశారంటే 30-40 కోట్లకి ఇలాంటి ఒక అవుట్పుట్ అవడం అనేది గొప్ప విషయము. అండ్ చాలా క్రియేటివిటీగా చాలా కొన్ని షార్ట్స్ అయితే అసలు ఇలా కూడా తీయొచ్చు అనేంతలా అసలు న్యాచురల్గానే ఉంటాయి. ఆ న్యాచురల్ నుంచి ఏదో ఒక కొత్త సబ్జెక్ట్ని మనకు సబ్జెక్ట్ మీద మనకు కొత్తగా ఇంట్రెస్ట్ను అటెన్షన్ చేసేలా ఉందండి. కొన్ని షార్ట్స్ అయితే డిఓపి గారికి ఖచ్చితంగా యాక్సెప్ట్ చెప్పాలి. ఆయన పేరు మెన్షన్ చేస్తాను. ఆయన ఇంకోటి డైరెక్టర్ గారు వచ్చేసి డొమినిక్ అరుణ్ అని చెప్పేసి ఆయన మలయాళం డైరెక్టర్ గారండి. ఈ సినిమా కూడా యాక్చువల్గా మలయాళం సినిమాలనే తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ సినిమా కూడా చాలా బాగుంది. ఇందులో హీరోయిన్గా అంటే హీరోయిన్ అతనే హీరో కూడా ఉన్నాడండి. ఎప్పుడంటే మన ప్రేమికులు సినిమాలో ఉన్న హీరోనే ఈ సినిమాలో హీరో, కానీ ఇది హీరోని డామినేట్ చేసే హీరోయిన్ కథ. అండ్ కథ కూడా హీరోయిన్ చుట్టే తిరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్లో జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల హీరోయిన్ ఎలా ఉంది, ఏం కథ, స్టోరీ సబ్జెక్ట్ ఎలా వెళ్తుంది, ఆ సబ్జెక్ట్లో ఎంతమంది వస్తుంటారో, ఆ సిచ్యువేషన్ బట్టి ఏం జరుగుతుంది అనే ఒక చిన్న సబ్జెక్ట్ నుంచి ఇక్కడ ఆయన్ని ఖచ్చితంగా గట్టిగా గుర్తుపెట్టుకోవాలని. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇచ్చిన ఇన్పుట్ మామూలు ఇన్పుట్ కాదు. 30-40 కోట్లలో ఖర్చు చేసి ఇలాంటి ఇంత అవుట్పుట్ వచ్చేంత సినిమా తీయడం అనేది చాలా రేర్గా జరుగుతుందండి. అండ్ అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఇంకో డిఓపి గారికి ఆ డిఓపి దగ్గర నుంచి ఇంత పని రాబట్టినందుకు మన డొమినిక్ అరుణ్ గారికి కూడా మన యాక్సెప్ట్ చేయాల్సిన విషయం అండి ఇది. అండ్ మ్యూజిక్ వచ్చేసి జాక్స్ బీచోయ్ అని చెప్పేసి మన సరిపోదా శనివారం నానిగారి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అండి. మ్యూజిక్ అయితే చాలా ఎలివేషన్గా ఉంటుందండి. అనవసరమైన చోట అసలు మ్యూజిక్ ఉండదు, అవసరమైన చోట ఖచ్చితంగా ఎలివేషన్ని డబల్ చేసి ఆ క్యారెక్టర్ని డబల్ ఇంపాక్ట్ చేయంత గల మ్యూజిక్ ఇచ్చాడండి ఆయన. అండ్ ఇంకోటి నాకు సరిపోదా సినిమాలో కూడా మ్యూజిక్ చాలా బాగుంటుందండి. సినిమా డ్రాప్ అవుతుంది అనే ఒక ఆలోచన వచ్చినప్పుడల్లా మ్యూజిక్తో సినిమా సీన్ని ఎలివేట్ చేసి సినిమా హైప్ తెచ్చి చూసే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ మిస్ కాకుండా సినిమా మీద క్యారెక్టర్ పక్కకు పోకుండా సినిమా మీద ఇంట్రెస్ట్ కలగజేసేంత మ్యూజిక్ సత్తా చాటుకునేంత క్యాపబిలిటీ ఉన్న డైరెక్టర్ అండి, మ్యూజిక్ డైరెక్టర్. అండ్ డైరెక్టర్ కూడా ఆయన వర్క్ ఎలా ఉందంటే షార్ట్ టు షార్ట్ అండి. ఒక షాట్కి అసలు ఇలా క్యారెక్టర్ డివైడ్ చేసుకుంటూ ఆయన క్యారెక్టర్సే కాదండి షార్ట్ కూడా రాసుకుంటూ పోయినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే కొన్ని షార్ట్లు చూస్తుంటే ఇప్పుడు మామూలుగా రియలిస్టిక్గా జరుగుతుంది అనేంత ఫీలింగ్ మనం క్రియేట్ చేశారండి. ఇలా క్రియేట్ చేయాలంటే చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంటే కానీ అంత క్రియేషన్ రాదండి ఖచ్చితంగా. ఎందుకంటే నాకు దాని గురించి కొంచెం ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా సినిమా చూసేయండి. 100% మీకు పైసా వసూలు. సినిమా అయితే పిచ్చిగా నాకు నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. సినిమాని ఖచ్చితంగా చూడండి. ఒకవేళ చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇందులో మన లియోలో విలన్ ఉంటాడండి. ఎవరు మన చాక్లెట్ కావాలని చెప్పి అక్కడ క్యాంటీన్కి వెళ్ళి అంటాడు షాండీ అని చెప్పేసి, ఆయన పేరు షాండీ. ఇందులో యాక్ట్ చేశాడండి. ఐస్తోడే యాక్ట్ చేస్తాడండి. అసలు కొన్ని చోట్ల ఆపోజిట్ క్యారెక్టర్ అండి. అంత ఇలాంటి హీరోయిన్గా ఉండే ఒక మూవీలో ఆపోజిట్ క్యారెక్టర్గా మెన్ చేయడం అనేది చాలా అరుదైన విషయం అండి. ఇలాంటి క్యారెక్టర్ని ఆయన ఐస్తో పర్ఫార్మెన్స్ చేశాడండి. కొన్ని చోట్ల ఆయన డైలాగ్స్ కూడా ఉండవు, ఓన్లీ ఐస్తోడే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడండి. ఆయన యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన వాయిస్ కూడా చాలా బాగుంటుంది. ఆయన వచ్చినప్పుడు మెయిన్గా బీజిఎం ఉంటుందండి. అది మరీ ఎలివేట్ అయిందండి. ఖచ్చితంగా మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నేను. అండ్ హీరోయిన్ గారిని చూస్ చేస్తే కళ్యాణ్ ప్రియదర్శిని గారు అని చెప్పేసి ఆవిడ మన కొన్ని తెలుగు సినిమాలు కూడా చేశారండి. ఆమెలో కూడా మంచి పొలిటీషియన్ ఉంది. ఆ క్యాపబిలిటీని మన వాళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోలేదు అనిపించిందండి. ఓన్లీ ఎక్స్పోజింగ్ కాకుండా ఇలాంటి సబ్జెక్టులు తీసుకోవడం వల్ల తినలో ఉన్న యాక్టర్ ఎప్పటికైతే బయటికి రావాలంటే ఇలాంటి కొత్త సబ్జెక్టులు చేస్తూనే బయటకు వస్తారండి యాక్టర్స్.
కేవలం హీరోయిన్ అంటే ఎక్స్పోజింగ్ చేయడమే కాదు, ఇలాంటి సినిమాలు కూడా తీసి వాళ్ళకంటూ ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర ఏర్పరచుకోవాలంటే ఇండస్ట్రీలో. అప్పుడే తనలో ఉన్న ఒక క్యారెక్టర్ కానీ, తనలో ఉన్న యాక్టర్ కానీ, యాక్టర్స్గా తను బయట రావడం జరుగుతుందండి. తను వెల్ గుడ్ పర్ఫార్మెన్స్ చేసిందండి. పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా చేసలేదు, చాలా బాగా చేసింది. అండ్ అది ఒకటి ఏదో మర్చిపోయాను, మన అదేవిధంగా చూసుకుంటే ఈ సినిమాలో ఈ టైటిల్ చూసి చాలామంది ఏదో సినిమాలే మన దీనిలో మనకేముంటుంది అనుకుంటున్నారండి. చాలామంది అలాగే ఉన్నారు. ఒక్కసారి మనం థియేటర్లోకి వెళ్తే అండి బయట ప్రపంచాన్ని మర్చిపోతామండి. నిజంగానే ఇది కొత్త లోకానికి మనం తీసుకెళ్తారండి. అలాంటి ఒక సీన్స్ కానీ, అలాంటి విజువల్స్ కానీ, అలాంటి బీజిఎమ్స్ కానీ, వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ కానీ ఖచ్చితంగా ఏ సీను సినిమాకి అనవసరంగా ఉందిన్నట్టు లేదండి. నేను ఎంత పోడుతున్నానంటే అర్థం చేసుకోండి. సినిమాలో ఎంత మ్యాటర్ ఉంటే నేను పోడుతాను, మ్యాటర్ లేకుంటే పోడను. ఇంకోటి నాకు నచ్చితేనే ఆ సినిమా గురించి చెప్తాను, నచ్చకుంటే ఖచ్చితంగా చెప్పను. ఎప్పుడైనా ప్రేమలో పడ్డం కూడా జరగలేదా? అట్లాంటివి ఏం లేవు సార్, అంత టైం లేదు నాకు. నా జీవితం అంత పోరాటం. బిజీయా మీరు? అండ్ నా జీవితం పోరాటం, ఏ రోజుకి ఆ రోజు పోరాడుతూ. కొన్ని వీడియోస్ రాలేదంటే దాన్ని అర్థం చేసుకున్నా అవి నాకు నచ్చలేదని. అండ్ ఈ సినిమా నాకు పిచ్చిగా నచ్చింది, మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ మరిన్ని మంచి మూవీస్ గురించి, మంచి ట్రైలర్స్ గురించి, అండ్ నిన్నే ఒక ట్రైలర్ చూశారండి, మోగ్లీ 2025, మన సుమా గారి అబ్బాయి అండి, సుమా రోషన్ గారు. ఆ సినిమా ట్రైలర్ గురించి కూడా వీడియో చేస్తానండి. ట్రైలర్ వచ్చి చాలా రోజులు అవుతుంది, కానీ ఆ సినిమాని నేను పర్టికులర్గా ఎందుకు చేయాలనుకుంటున్నానంటే ఆ సినిమాలో నాకు నచ్చే ఒక ఫేవరెట్ యాక్టర్ ఉన్నాడండి. ఆ యాక్టర్ బిఎస్కే అండి, బండి సంజయ్ కుమార్ గారు. ఆయన యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం, ఆయన డైరెక్షన్ అంటే కూడా చాలా ఇష్టం అండి. ఆయన గురించి కూడా ఒక వీడియో చేయాలని ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియో అదండి. ఇలాగే మీకు నచ్చిన మూవీస్ గురించి, వాటి రివ్యూస్ గురించి, ట్రైలర్ గురించి, ట్రైలర్ అనాలిసిస్ గురించి, మూవీ ఇన్ఫర్మేషన్ గురించి మీకు నా వీడియోస్ నచ్చాయంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మోటివేషన్ ఇవ్వండి. మోటివేషన్ ఇవ్వడం మీ పని, వీడియో చేయడం నా పని. బాయ్.